మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక చూసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటు మీకు ఆసక్తి, సమయం, అనుకూలత అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీ అందరూ కూడా శివుడికి సంబంధించిన శ్లోకాలు, శివుడికి సంబంధించిన నామాలు, పోనీ శివుడికి సంబంధించిన చంద్రశేఖరాష్టకం కానీ, బిల్వాష్టకం కానీ, లింగాష్టకం కానీ ఏదైనా సరే పఠించడం కానీ లేకపోతే వినడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అలాగే మీకు గనక అవకాశం ఉన్నట్లయితే శివాలయాన్ని దర్శించడం కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే గోచారీత్యా చెప్పుకున్న ఫలితాల్లో ఏ రోజుకు ఆ రోజు ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే ఆ చిన్న చిన్న సమస్యలకి ప్రధానంగా మీ జన్మకుండలిని కలిపి కంపేర్ చేసుకొని చూసుకుంటున్నప్పుడు జన్మకుండలిలో నడుస్తున్న దశలు, అంతర్దశలు, ఆ పెద్ద దశలకు సంబంధించిన ఏదన్నా మీ సమస్యలున్నా దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూనే ఉంటారు కనుక గోచారరీత్యా ఏ రోజుగా రోజు జరుగుతున్న వాటికి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న శ్లోకాల ద్వారా కానీ లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థన ద్వారా కానీ ఏదోటి చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచన విధానంలో కూడా స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. కనుక దేనికైనా భక్తి, శ్రద్ధ ముఖ్యం. కనుక మీ విధానాల్లో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం కానీ ఈ విధంగా చేయడం బట్టి ఆశించిన ఫలితాల్లో ప్రశాంతతతో కూడిన అభివృద్ధి అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.